శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు మే 20, 21, 22 తేదీలలో ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియో చూశాక శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, వృషభ రాశి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే వారు తమ పట్టుదలతో కార్యసాధకులు అవుతారు. ఈ వృషభ రాశి వారు అలాగే ఈ వృషభ రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు అత్యంత స్నేహశీలురు మరియు విశ్వసనీయులు. తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అత్యంత విధేయతతో ఉంటారు. వీరి నాయకత్వ లక్షణాలు అసామాన్యమైనవి. ఏ పనిని చేపట్టినా పూర్తి శ్రద్ధతో, నిబద్ధతతో పూర్తి చేస్తారు. వీరిలో ఉన్న పరిశోధనా దృక్పథం, లోతైన విశ్లేషణ శక్తి వీరిని విజేతలుగా నిలబెడుతుంది. వీరు మానవతా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు కళాదృష్టి, సృజనాత్మకత అద్భుతమైనది. వీరు తమ భావోద్వేగాలను లోతుగా అనుభూతి చెందగలరు. ఇతరుల భావాలను అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా వృషభ రాశి వారికి వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదన్నమాట. ఎందుకంటే ఈ వృషభ రాశి వారు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడూ కూడా తక్కువగా చేసుకుని ఉంటారు. అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన ఈ వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశి వారిలో పుట్టినవారు ఈ మే 20, 21, 22 తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవటం జరిగింది. కానీ ఈ 3 రోజులు చాలా మంచి జరగబోతుంది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ వృషభ రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట. ఈ మే నెల 20, 21, 22 నుండి కూడా మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% మిఠాయిని పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. ఎప్పుడూ కూడా మనం పక్క వాళ్ళ మాటే నమ్ముతాం, కానీ మన మాట మనం ఎప్పుడూ కూడా నమ్మం. కాబట్టి ఇప్పటి నుంచి అయితే మీరు ఇక నుంచి ఈ అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్య విషయాలు ఏమిటి అంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో ముందుగా మనం అనుకుంటాం మనం బాగా లేము అని అనుకుంటాం. కానీ చాలా మందిని చూడండి, అవిటి వాళ్ళని చూడండి, ముష్టి వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఒకరితో పోల్చుకోవద్దు. ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడు నిర్ణయంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దైవస్మరణ అనేది మర్చిపోకుండా అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే వృషభ రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవటం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవటం.
అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయొద్దు. ఆ దేవుడే మనకి తోడు ఉన్నాడు అనుకుని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల ఆ పని అనేది పూర్తి అవుతుంది. ఇక సందేహంతో చేయటం వల్ల మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఆ పని అవుతుందో లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా చేయకుండా మీరు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేశారంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి. అదే విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముకుంటామో అప్పుడే మన పని అనేది స్టార్ట్ అవుతాయి. అంటే మన పని అనేది జరిగిపోతుంది. అలాగే ఈ వృషభ రాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయటానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఇప్పటి వరకు ఇలా సాగింది అనుకోండి. కానీ ఈ 3 రోజుల నుండి కూడా అంతా కూడా మంచి జరగబోతుంది అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి మే 20, 21, 22 తేదీలలో 100% మిఠాయిని పంచవచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరి మీరు విజయాలు సాధించాలి అని ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తయిపోతాయన్నమాట. ఇక మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటికీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. అవన్నీ కూడా ముందు ముందు మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెడగొట్టాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నమైపోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అనేవి అవుతాయి. కాబట్టి మే 20, 21, 22వ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి, ఇల్లు కొనడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా కానివ్వండి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ వృషభ రాశి వారిలో ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుందన్నమాట. అది ఏమిటి అంటే మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శనీశ్వరుడు మీపై చల్లని చూపు చూపించబోతున్నాడు. గుమ్మానికి మీరు గుమ్మడికాయని కట్టుకోండి. మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయి. అలాగే మీ నుంచి దిష్టి దోషాలు దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు మాత్రం భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పత్రాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చాలా జాలి గుణం కలవారు. ఈ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే వారు వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో ఈ మే 20, 21, 22వ తేదీ తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి? ఆ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.
మే 20 అంటే ఈ రోజున చాలా మంచి జరుగుతుంది. మే 20 తర్వాత నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ వృషభ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్ అని అన్నారో మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు, దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడారో, చెడుగా చెప్పారో, వీళ్ళందరికీ చెప్పినటువంటి వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, వీరిని చాలా తక్కువ అంచనా వేశామని అంటారు. నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. అలాగే మీకు మే 21 తేదీన కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల పరిచయం వల్ల మీ ఆర్థిక అభివృద్ధి, మీ వ్యాపారాలలో, మీ యొక్క ఉద్యోగాలలో మెరుగులు, మార్పులు, చేర్పులు కనపడతాయి. అలానే 22వ తారీఖున మీరు ఊహించని గుడ్ న్యూస్ వింటారు. అది ఏ విధంగా అయినా, డబ్బు పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా ఏదో విధంగా లాభం అనేది మీకు చేకూరుతుంది. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉందన్నమాట. వాళ్ళకు ఏం పట్టుకున్నా బంగారం అవుతుంది. మీ యొక్క బంధువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాయసం సిద్ధం చేయండి. పాయస నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు, ఆర్థిక లాభం పొందవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ చాలీసాను పఠించడం, సింధూరంని సమర్పించాలి. గురువారం విష్ణు దేవాలయాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించాలి. గణపతికి గరిక సమర్పించడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.